మీకు తెలుసా, సౌత్ ఇండియాలోని అతి పెద్ద రాజ్యమైన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఇద్దరు సాధారణ కమాండర్స్ అని. వాళ్ళే హరిహర మరియు బుక్కరాయలు. ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ వ్యక్తి గురించి. విద్యారణ్య స్వామి గారి స్ఫూర్తితో హంపి నగరాన్ని రాజధానిగా చేసుకొని విజయనగర ఎంపైర్ని స్థాపించారు. ఈ సామ్రాజ్యంలోని తులువ డైనాస్టీకి చెందిన వాడే మన శ్రీకృష్ణదేవరాయలు. ఆయన మాతృభాష కన్నడ అయినప్పటికీ దేశ భాషలందు తెలుగు లెస్స అనే ఆయన మాట తెలుగు భాషపై రాయల వారి ప్రేమను తెలుపుతుంది. ఫారిన్ ట్రావెలర్ డొమింగో పియర్స్ చెప్పిన దాని ప్రకారము విజయనగర వీధుల్లో వజ్రాలు, వైడూర్యాలు రాసులు పోసి అమ్మేవారు. రాయల వారికి తిరుపతి వెంకటేశ్వర స్వామిపై ఎంత భక్తి అంటే తన కొడుకుకి తిరుమలరాయ మరియు తన కూతురికి తిరుమలాంబ అని పేరు పెట్టుకున్నారు. తెలుగువారికి శ్రీకృష్ణదేవరాయలకి ఉన్న అనుబంధం ఎన్నటికీ మరువలేనిది. రాయల వారి గుర్తుగానే మన సీడెడ్ డిస్ట్రిక్ట్స్ని రాయలసీమ అని పిలుచుకుంటాం. ఈ రీల్ని ప్రతి తెలుగువాడికి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరండా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.